ఎఫ్ఐఏలు సెల్లింగ్ చేసేస్తున్నారు, ఎఫ్ఐఏలు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు 30% స్లాబ్లో ఉన్నవాళ్ళు దే ఆర్ బేయింగ్ 42% పే చేస్తారు. అంటే ₹1,00,00,000 సంపాదిస్తే 42 లక్షలు గవర్నమెంట్ కడుతున్నారు. అబుదాబి కానీ కొన్ని కంట్రీలు ఉన్నాయి, వాటికి ట్యాక్స్ లేవు. ఆల్ టైమ్ హై వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు మార్కెట్ మీద కానీ ఇండియా మీద కానీ ఇంట్రెస్ట్లు ఎక్కువ, ఛార్జెస్ ఎక్కువ అని చెప్పి వెళ్తున్నారు. అంటే ఎందుకు మార్కెట్కి ఇన్ని రకాల పాజిటివ్ న్యూస్లు వస్తున్నా కూడా మార్కెట్ ఎందుకు దేన్ని స్వీకరించట్లేదు అసలు? అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి, ఇది లాంగ్ టర్మ్ ఉండదంటే ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు మార్కెట్ పడుతుంది, గోల్డ్ పెరిగింది, గోల్డ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ దడ పడుతుంది చూడండి ఒక 2-3 monthsలో. ఏంటి అసలు ఎప్పుడు ఇంకా బ్రేక్ పడే అవకాశం ఉందంటారు, మళ్ళీ ఎప్పటి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ముందుకు పరిగెత్తే అవకాశం ఉందంటారు ఇండియన్ స్టాక్ మార్కెట్స్? ఈ డిప్ని ఎవరైనా ఉపయోగించుకుంటే ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో మామూలుగా వచ్చే రిటర్న్స్ ఈ డిస్కౌంట్ యాడ్ చేసుకుంటే మనకు డబుల్ అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్లెజర్ సార్. రైట్, సో ఒకసారి మార్కెట్ సినారియో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. లాస్ట్ 4-5 months నుంచి మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. సెప్టెంబర్ మంత్ ఎండింగ్ నుంచి అక్టోబర్ 1st నుంచి కంటిన్యూస్ గా కొడుతూనే ఉన్నారు. దీనికి అందరూ చెప్పే రీజన్ ఏంటంటే ఎఫ్ఐఏలు సెల్లింగ్ చేసేస్తున్నారు, ఎఫ్ఐఏలు ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ సంగతి నాకు తెలుసు, మీకు తెలుసు, మార్కెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, మన వీడియో చూస్తున్న ఆడియన్స్ అందరికీ తెలుసు. ఏంటి, ఎఫ్ఐలు అనేవాళ్ళు సెల్లింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది అందరికీ కామన్గా తెలిసిందే కదా. సో నాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఏ దేశాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మరి ఆయా దేశాల గవర్నమెంట్లు ఈ ఎఫ్ఐఎల్కి ఇస్తున్న బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్ ఏంటి, ఏ ఆస్పెక్ట్స్లో వీళ్ళు ఆయా కంట్రీస్ గవర్నమెంట్తో వీళ్ళు అంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్కి సాటిస్ఫై అవుతున్నారు, మరి వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ మన ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదా, ఇవ్వలేకపోతుందా, ఏంటి అసలు కారణం? బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఎఫ్ఐల కారణం ఏంటి, అండ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, ఆ దేశాల వాళ్ళు ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటి, అండ్ మన దేశంలో మనం ఇవ్వలేని బెనిఫిట్స్ ఏంటి ఎఫ్ఐఎల్కి? జనరల్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎందుకు? ₹1 ఎక్కువ వస్తుందని. ఏ కంట్రీకి వెళ్ళినా ఎక్కడ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఎవరు ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తున్నారు, కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ ఎవరు ఎక్కువ ఇస్తున్నారు, ఇదే మెయిన్. వాళ్ళు ఏంటంటే పెట్టడం కూడా crores of rupees పెడతారు. మళ్ళా హెచ్ఎన్ఐ లాగా ఒక ఆ అమౌంట్ కాకుండా మల్టిపుల్ ఫోల్డ్ పెడతారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ జస్ట్ ఒక ₹1, ₹2 అయినా చాలు, అది విపరీతంగా ప్రాఫిట్లు వస్తాయి వాళ్ళకి. అది కూడా కొనటం కూడా మార్కెట్ కొంచెం డౌన్ అయినప్పుడు లేకపోతే డిప్ అయినప్పుడు ఆ డిప్ని ఉపయోగించుకుంటారు. సో వాళ్ళు ఆర్డర్స్ పెట్టినవి కూడా కట్ చేయరు. ఆ డిప్లోనే రాలేదంటే మళ్ళీ అక్కడే ఉంచుతారు, మళ్ళీ వచ్చేదాకా వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు బాండ్ ఈల్డ్ యుఎస్ బాగా పెరిగిందండి. దాదాపుగా 30 years బాండ్ ఈల్డ్ అయితే 5% పోయింది, 10 years అయితే 4.8, 4.85 దాకా పోయింది. అది ఇప్పుడు చిన్నగా తగ్గుతున్నాయి. సో ఎప్పుడైతే బాండ్ ఈల్డ్ ఏది టెన్షన్ లేకుండా, రిస్క్ తక్కువ ఉన్న చోట వాళ్ళు డబ్బులు ఈజీగా వస్తుంటే మరి వెళ్ళిపోతారు కదా. ఇక్కడ మనకేంటి కంటిన్యూస్గా 19,000 నుంచి 26,277 ఆల్ టైమ్ హై సెప్టెంబర్లో టచ్ అయ్యాం. ఓవర్ వాల్యుయేషన్స్ అని వచ్చింది. సెబీనే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఓవర్ ఉన్నాయి, కొంచెం దాన్ని మార్చాలన్నట్టుగా కొంచెం ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంచెం టైట్ చేయడం ఏఎంసీలకి, మ్యూచువల్ ఫండ్ ఏఎంసీకి అట్లా చేశారు. సో అప్పుడు కూడా కొంచెం మార్కెట్ పడి మళ్ళీ యూటర్న్ తీసుకుంది. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ ఓవర్ వాల్యుయేషన్స్ అని వచ్చిందో కార్పొరేట్ రిజల్ట్స్ Q2 బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. Q2 బాగా తగ్గినాయి, ఎక్కువ ఎఫెక్ట్ పడింది బాగా.
సో మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేసిన అంతకంటే బాగా లో వచ్చినాయండి. Q3 నాట్ బ్యాడ్ బట్ బెటర్ దాన్ Q2. సో ఇది కూడా అంత రాలేదు. సో బయట ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి బాండ్లో జనరల్గా ఇక్కడ అమ్ముకొని వెళ్తారు. అదొక కారణం, వన్ ఆఫ్ ద రీజన్. అసలు మెయిన్ రీజన్ ఏంటి, కంటిన్యూస్గా ఎందుకు అమ్ముతున్నారు మార్కెట్లో అంటే సంథింగ్ దే వాంట్ సంథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ట్యాక్స్ రిబేట్ అంటే కార్పొరేట్ ట్యాక్స్ రిబేట్ కానీ ఎల్టీసీజీ పెంచారు 10%, అసలు లేనిది 10% చేసి 10% నుంచి మళ్ళీ 12.5 చేశారు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. షార్ట్ టర్మ్కి 15% 20% చేశారు. మరి అది పెయినే కదా. ఇప్పుడు మనం ఓవరాల్గా వరల్డ్లో చూసుకుంటే ట్యాక్స్ ఎక్కువ ఇండియాలోనే ఒక భ్రమ కలిగింది వాళ్ళకి. ఇక్కడ మనం ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇప్పుడు 30% స్లాబ్లో ఉన్నోళ్ళు దే ఆర్ పేయింగ్ 42% పే చేస్తున్నారు. అంటే ₹1 కోటి సంపాదిస్తే 42 లక్షలు గవర్నమెంట్ కడుతున్నారు. కొన్ని కంట్రీలు యుఏఈ కానీ సింగపూర్ కానీ ఇట్లా అబుదాబి కానీ కొన్ని కంట్రీలు ఉన్నాయి, వాటికి ట్యాక్స్ లేవు, జీరో ట్యాక్స్. సో హెచ్ఎన్ఐ క్లయింట్స్ మొత్తం పోతున్నారు టోటల్ అన్ని. ఇప్పుడు వాళ్ళకి రిస్క్ ఫ్రీ ఉంది కాబట్టి కొంత పర్సంటేజ్ యూఎస్కి వెళ్తుంది. ఇప్పుడు చైనా కూడా 15 years జీరో రిటర్న్స్, మైనస్ రిటర్న్స్ అనుకోవచ్చు కానీ జీరో రిటర్న్స్ తీసుకోవచ్చు. లాస్ట్ 15 years అసలు వాళ్ళు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఎప్పుడైతే మనది ఓవర్ వాల్యుయేషన్ అనుకున్నామో వాళ్ళు ఏం చేశారు, కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ కొన్ని గవర్నమెంట్కి ఉన్న కంపెనీస్ బాగా ఫేవర్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళకి తగ్గిస్తామని చెప్పి 30% ఉండేది 25% చేశారు. ఇంకా బాగా మీకు గవర్నమెంట్కి నచ్చితే వాళ్ళ పాలసీలు తెలిసినాయిగా భయంకరంగా ఉంటాయి. సో గవర్నమెంట్కి ఓకే అనుకుంటే వాళ్ళు 25 నుంచి 20%, 22% కూడా చేస్తాం అని భరోసా ఇచ్చారు. ఆ భరోసాతో కొంత పర్సెంటేజ్ చైనాకు పోతుంది. ఇక్కడ బాండ్ ఈల్డ్ ఎక్కువ ఉంది కాబట్టి డాలర్ ఇండెక్స్ పెరిగింది కాబట్టి ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ పోతుంది. ఇప్పుడు లాంగ్ టర్మ్ ఉంటారు అక్కడ అంటే ఉండరు. కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎఫ్ఐఎస్ నెగ్లెక్ట్ చేస్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు వాళ్ళకు కూడా అమౌంట్ పెడుతున్నారంటే ఈగో ఉంటుంది కదా, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా వాళ్ళని పిలిచి ఎందుకు ప్రాబ్లం అనేది పిలిచి మాట్లాడి చర్చలు జరగాలి. ఇంత మటుకు చర్చలు లేవు, వాళ్ళు పిలవలేదు. అసలు ఎందుకు అమ్ముతున్నారు కూడా అడగలేదు. మరి వాళ్ళు అమ్మకుండా ఎందుకుంటారు, పైగా బయట కంట్రీస్ బాగా ఇస్తున్నాయి, అలాంటప్పుడు ఎందుకుంటారు. ఎప్పుడైనా సార్ మన 2019లో ఏం చేసాం, మార్కెట్ లైవ్లో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించింది సీతారామన్ గారు. అప్పుడు మార్కెట్ ఎట్ట పడింది 19లో, కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చారు. సో వీళ్ళని పిలిచి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటికైనా లక్షల కోట్లు అమ్ముతున్నారు కంటిన్యూస్గా, ఎందుకంటే ఆల్ టైమ్ హై వచ్చింది. అక్కడి నుంచి వాళ్ళు మార్కెట్ మీద కానీ ఇండియా మీద కానీ ఇంట్రెస్ట్లు ఎక్కువ, ఛార్జెస్ ఎక్కువ అని చెప్పి వెళ్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళని ఇది చేయట్లేదు. మేజర్ ఎందుకని, డిఎస్ రిటైల్ రివల్యూషన్ ఉంది, 26,000 ఎస్ఐపి ద్వారా మనీ వస్తుంది. సో మార్కెట్ ఎప్పుడు డిప్ అయినా వీళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఇదివరకు ఏం చేసేది, మార్కెట్ ఎప్పుడైనా డిప్ అయినప్పుడు ఎల్ఐసిని కానీ ఇట్లా హెచ్ఎన్ఐ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గవర్నమెంట్ కొంచెం వాళ్ళ చేత ఇన్వెస్ట్మెంట్ చేయించేది. ఇప్పుడు అలా కాకుండా డిఏఎస్ రిటైల్ రివల్యూషన్ సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఎట్లా. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు కూడా వస్తారో యాడ్ ఆన్ అవుతుంది, 10% పెరిగేది 20% అవుద్ది, మార్కెట్ ఇంకా ఫ్లరిష్ అవుద్ది. సో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళని పిలిచి ఇప్పటికైనా దయచేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు గవర్నమెంట్ వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా పిలిచి వాళ్ళకి ఏం కావాలో అది ఇస్తే బెస్ట్. బడ్జెట్లో వాళ్ళు విపరీతంగా ఎక్స్పెక్ట్ చేశారు బడ్జెట్లో ఇస్తారనేది, ఇవ్వలేదు. అంటే ఇండివిజువల్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి ఇచ్చారు కానీ వీళ్ళకేమి ఇవ్వలేదు, హెచ్ఎన్ఐకి కానీ మన ఎఫ్ఐఎస్ కానీ ఏమి ఇవ్వలేదు. దానివల్ల వాళ్ళు బాగా అలిగారు. అంటే చెయ్యాల్సింది చేయకుండా చిన్న చిన్న పోస్టర్లు చేస్తే నచ్చట్లేదు. ఇప్పుడు ఓఎంఏ ఆపరేషన్ ఆర్బీఐ ఉంది, 60,000 crores అన్నారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 20,000 crores రిలీజ్ చేశారు మార్కెట్లోకి, అంటే రొటేషన్ అవుతుందని. నెక్స్ట్ 20లో 20ని 40 చేశారు. సో అయినా కానీ కొంచెం పెరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, ఆ పెరిగిన దాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. పైన ఎలా కొంచెం పెరగగానే డిప్ప కొడుతున్నారు, జల్లకాయ కొట్టినట్టు మళ్ళీ కిందకి వస్తుంది. అంటే రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. 23,000 నుంచి 24 రేంజ్ బౌండ్లోనే ఉంటుంది. ఎప్పుడైతే 23 కట్ అయిందో 4 times కట్ అయ్యి 5th time కూడా వచ్చింది. ఇది బాటమ్ వచ్చింది, మళ్ళీ పైకి వస్తుంది. సో ఆ మార్కెట్కి మన దగ్గర ఏం నెగిటివ్ లేవు. కార్పొరేట్ రిజల్ట్స్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది 4.3%. గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసినంతే ఉంది కదా,
4% ఎక్స్పెక్ట్ చేసి 4.31, వాళ్ళది ఇన్ఫ్లేషన్ 2% అన్నారు, ఇప్పుడు 2% కూడా లేదు కదా వాళ్ళు. రేపు కమింగ్ ఆర్బీఐ దాంట్లో కూడా మన ఇంట్రెస్ట్ గ్యారంటీగా 25 బేసిస్ తగ్గిస్తారు. సో వాళ్ళు తగ్గించలేరు, వాళ్ళు ఇంకా టైం పట్టుద్ది వాళ్ళకి. బట్ మనం లాస్ట్ టైం చేసాం, నెక్స్ట్ టైం కూడా చేస్తున్నాం. సో ఇంకా నెక్స్ట్ కూడా ఇన్ఫ్లేషన్ కనుక 4%కి వస్తే ఇంకో 25% చేసే ఛాన్సులు ఉంటాయి. మ్యాక్రోస్ అన్ని బాగున్నాయి, ఒక్కటే వాళ్ళని ఎందుకు వాళ్ళు అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు అడిగింది గవర్నమెంట్ ఇవ్వాలా. సో ఏదైనా ట్యాక్స్ రిబేట్ బూస్ట్ ఇస్తేనే కదా వాళ్ళు వెనక్కి వచ్చేది, లేకపోతే ఎట్లా వస్తారు? సో గవర్నమెంట్ కనుక వాళ్ళని తీసుకొని కన్సర్న్ తీసుకొని వాళ్ళు ఎందుకు వాళ్ళకి అమ్మటానికి గల కారణాలు ఏంటి తెలుసుకొని ఇన్వెస్టర్ డబ్బులు రోజు రోజుకి తగ్గిపోతుంది పోర్ట్ఫోలియో. రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే కొన్ని రకాల న్యూస్కి ఇంపాక్ట్ అవుతుంటుంది. అంటే ఎక్కువగా కూడా మార్కెట్ అనేది న్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ న్యూస్ డ్రివెన్ మార్కెట్. న్యూస్ డ్రివెన్ మార్కెట్ అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే పలానా న్యూస్ మార్కెట్కి ఫేవర్గా వస్తే అద్భుతం జరిగిపోద్ది, లేదంటే మార్కెట్కి నెగిటివ్గా వస్తే ఇలా జరుగుద్ది అంటారు. అవునండి. లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి మనం చూస్తే ట్రంప్ వస్తే అసలు మార్కెట్లకి అద్భుతంగా పరిగెస్తాయి, మార్కెట్లకి ఇంకా అసలు ఆపే వాళ్ళు ఎవరు లేరని మాట్లాడుకున్నాం. సరే, అంటే ట్రంప్ మోడీ ఫ్రెండ్షిప్ ఇద్దరు రిలేషన్ బట్టి కొంత ఆలోచించి ఒక స్పెక్యులేషన్ నడిచింది. ట్రంప్ వచ్చేసారు కాబట్టి ఇంకా మోడీ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఇక్కడ వ్యాపార వాణిజ్య దౌత్య విషయాల్లో మనం ఫర్దర్గా చాలా మూవ్ అనే ముందుకు వెళ్ళిపోతాం, ఇది మార్కెట్కి బాగా కలిసి వస్తుంది అన్నారు. సరే, ఏదో ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ వస్తే అసలు ఇంకా మార్కెట్లకి ఇంకా అడ్డు వదిపోలేదు, దూసుకెళ్తాయి అన్నారు. సరే, అది కూడా దాన్ని కూడా మార్కెట్ పక్కన పెట్టేసేసింది. సరే, బడ్జెట్ వస్తుంది, బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ మీద వచ్చే ఆ న్యూస్ కోసం, అజంప్షన్స్ కోసం మార్కెట్ వెయిట్ చేస్తుంది. సో పాజిటివ్ న్యూస్ వస్తే ఇంకా మార్కెట్ వెళ్ళిపోద్ది అన్నారు, అది కూడా మార్కెట్ కేర్ చేయలేదు. సరే, అందరు ఆశలకు తగ్గట్టుగానే ఎంప్లాయీస్కి ఆల్మోస్ట్ 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు. ఆ న్యూస్ని కూడా మార్కెట్ అసలు దాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది. సరే, ఇంకా ఢిల్లీ ఎలక్షన్ ఉంది, ఇంకా ఢిల్లీ ఎలక్షన్ ఉంటే అసలు ఇంకా ఢిల్లీలో కానీ ఈసారి 27 ఏళ్ళ తర్వాత బీజేపీ కానీ అక్కడ అధికార పగ్గాలు చెప్తే ఇంకా మార్కెట్కి అసలు అడ్డు అదుపోలేదు, ఇంకా లక్షకి అదే వెళ్ళిపోద్ది అన్నారు. సరే, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ 4-5 అంశాలు కూడా మార్కెట్కి ఫేవర్గానే వచ్చాయి. సరే, ట్రంప్ గారు వచ్చారు, ఓకే, మార్కెట్కి ఫేవర్ అవుద్దాం అనుకున్నాం, అక్కడ ఏం జరగలేదు. ఆర్బీఐ మానిటరింగ్ పాలసీ సరే ఫేవర్గానే వచ్చింది మనకి, కానీ మార్కెట్ దాన్ని తీసుకోలేదు, 25 బేసిస్ కట్ చేశారు. సరే, ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీ గెలిస్తే ఇంకా మార్కెట్కి అద్భుతం ఉన్నారు, దాన్ని కూడా కేర్ చేయలేదు. సరే, టాక్సేషన్ మీద మంచి పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది, దాన్ని కూడా కేర్ చేయలేదు. అంటే ఎందుకు మార్కెట్కి ఇన్ని రకాల పాజిటివ్ న్యూస్లు వస్తున్నా కూడా మార్కెట్ ఎందుకు దేన్ని స్వీకరించట్లేదు? అసలు అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ వచ్చింది అనుకోండి, దాని ఎఫెక్ట్ ఎంత అనుకున్నంత ఇవ్వకుండా చిన్న పార్ట్గా అంటే సరిపోనంత ఇచ్చుంటే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అంటే ఇప్పుడు మార్కెట్ 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ వచ్చిందేమో 5-10 రూపాయలే అంతే. ఇప్పుడు ట్రంప్ టరిఫ్ అనేది బాగా నడుస్తుంది, ఇప్పుడు అందరికీ వేస్తానంటున్నాడు. ఇండియాని కూడా నేను అందరిని ఎలా చూస్తానో వాళ్ళు ట్యాక్స్ ఎలా వేస్తారు నేను కూడా అంతే వేస్తానంటున్నాడు. హార్లీ డేవిడ్సన్కి మనం మంచి విపరీతంగా ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం, ఆయన లాస్ట్ టైం కలిసినప్పుడే చెప్పాడు తగ్గించమని. సో ట్యాక్స్లు మీరు ఎంత వేస్తే మేము కూడా అంతే వేస్తాం, రెసిప్రోకల్ ట్యాక్స్ కూడా ఉంటుంది అని చెప్పాడు. అవతల యాక్షన్ బట్టి మా యాక్షన్ ఉంటుంది అన్నాడు. కానీ మన మార్కెట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇండియాతో బాగుంటారు, మోడీ రిలేషన్ మన ప్రైమ్ మినిస్టర్ ఆయనతో ప్రెసిడెంట్తో బాగుంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఎప్పుడైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారో అనుకున్నది రాకపోయింది అనుకోండి, డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి తీసుకోవట్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆర్బీఐది డిస్కౌంట్ అయిపోయింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది కాబట్టి ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9%కి వెళ్ళిందండి, అది 9% నుంచి తగ్గింది కాబట్టి డెఫినెట్గా డ్యామ్ షూర్ ఇన్ఫ్లేషన్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించాల్సిందే. అది డిస్కౌంట్ అయిపోయింది. అంటే ఏదైతే ఇస్తున్నారో అది సమానంగా రావట్లేదు, వాళ్ళకి భరోసా కలగట్లేదు. ఈ భరోసా కలిగించే వ్యవహారం గవర్నమెంట్ టేకప్ చేయట్లేదనే ఉద్దేశం మార్కెట్ అది చేస్తేనే, వాళ్ళని సాటిస్ఫాక్స్ చేస్తేనే, ఇంకా వేరే నెగిటివ్స్ ఏం లేవు మన మార్కెట్లో. మ్యాక్రోస్ అన్ని ఫెంటాస్టిక్. ఇప్పుడు జీడిపి 5.4, 6.2, 6.3, 5.4 వచ్చింది. అది మనం కంటిన్యూస్గా నెక్స్ట్ జీడిపికి మారచ్చు కదా. సో డెఫినెట్గా ఎందుకు జీడిపి తగ్గింది?
గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ తగ్గింది. ఎందుకంటే 2024లో ఫస్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాన్సన్ట్రేషన్ అంతా అట్టుంది కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించుకొని ఈ సంవత్సరం ప్రైవేట్ స్పెండింగ్ పెంచాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు గవర్నమెంట్ స్పెండింగ్ నెక్స్ట్ ఈ 26లో కూడా పెరిగితే జీడిపి మళ్ళీ పెరుగుతుంది. సో అంత మనకి నెగిటివ్ ఏం లేదు కదా. ఏదైనా మైన్యూట్ ప్రాబ్లమ్సే కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. వాళ్ళని సాటిస్ఫై చేయటమే మెయిన్ కారణం. ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్లో ఉన్నారో ఫైనాన్స్ మినిస్టర్ 100% వాళ్ళని పిలిచి మాట్లాడి ఇది చేస్తే డెఫినెట్గా ఇది అవుద్ది. ఇది లాంగ్ టర్మ్ ఉండదండి. ఎప్పుడో ఒకసారి ఇప్పుడు మార్కెట్ పడుతుంది, గోల్డ్ పెరిగింది, గోల్డ్ ఆల్ ఆఫ్ ఏ సడన్ దడ పడుతుంది చూడండి. ఒక 2-3 monthsలో డెఫినెట్గా పడుతుంది. యూటర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్ తగ్గుతోంది. మన INR 107, 97, 98కి వెళ్ళింది. అక్కడి నుంచి తగ్గుతోంది కదా. సో డాలర్ ఇండెక్స్ కూడా 107, 108కి వెళ్ళి అక్కడి నుంచి తగ్గుతోంది. అన్ని చిన్నగా తగ్గుతున్నాయి. ఈయన కూడా ఫస్ట్ సీట్లో రాగానే నా మాట వినాలి, అందరు నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే ఏదో ఆయన మార్క్ చూపించాలి. అంటే నేను మోనార్క్ అంటే ఎవరైనా కానీ ఫస్ట్ సీట్లో రాగానే వాళ్ళ ఇజం చూపిస్తారు. సో ఆయన చూపిస్తున్నట్టు లెక్క. ఇది లాంగ్ టర్మ్ ఉండదు. ఆయన ఈ నెక్స్ట్ టర్మ్ లేదు ఆయనకి. అదొకటి. ఈ ఫస్ట్ 3 months 6 months లోపు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ సెట్ అవ్వాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం చైనా మీద డిపెండ్ అయ్యారు. చైనాని ఇప్పుడు కాదనుకుంటున్నాడు. చైనా మరి ఇండియా ఆల్టర్నేట్ మనమే కదా ఉంది. సో డెఫినెట్గా మన సైడ్ చూడాల్సిందే. సో డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ అతి తొందరలోనే ఎక్కడో చోట తీసుకుంటుంది. మార్కెట్ తీసుకుంది అనుకోండి, ఇదివరకు పెరిగినట్టు స్లోగా ఏం పెరగదు. ఫ్లో ఆఫ్ ఇది కూడా వరదల్లాగా ఉంటుంది. సో పడింది కూడా మీకు రేంజ్ బౌండ్లోనే ఉంది. విపరీతంగా పడేదైతే కోవిడ్లో పడినట్టు 40% పడింది. కోవిడ్లో అంత పడలేదు కదా. మనం 13%, 14% పడ్డాం. సో డెఫినెట్గా మనకి పాయింట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. ఇది డెఫినెట్గా ఇన్వెస్టింగ్ యాంగిల్లో చేస్తే 100% ఎవరైనా సేఫ్గా ఉంటారు. ఇది ఉపయోగించుకోమంటా నేను. ఈ డిప్ని ఎవరైనా ఉపయోగించుకుంటే ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో మామూలుగా వచ్చే రిటర్న్స్ ఈ డిస్కౌంట్ యాడ్ చేసుకుంటే మనకు డబుల్ అవుతుంది. రైట్. మొత్తానికి కన్క్లూజన్గా ఏంటి, అసలు ఎప్పుడు ఇంకా బ్రేక్ పడే అవకాశం ఉందంటారు? మళ్ళీ ఎప్పటి నుంచి రికవర్ అయ్యి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ముందుకు పరిగెత్తే అవకాశం ఉందంటారు ఇండియన్ స్టాక్ మార్కెట్స్? అతి తొందరలోనే అవుతుందండి. వాళ్ళని ఎప్పుడు పిలుస్తారా అనేది వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఏ కంట్రీలో ఉండలేరు వాళ్ళు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉండవు. ఎందుకంటే చైనా వాడు ఏం చేశాడు, 30%ని 20% కార్పొరేట్ రిబేట్ ట్యాక్స్ ఇచ్చాడు. మనం ఎంత ఉన్నాం, 25 ఉన్నాం, 30%లో ఉన్నాము, ఇంకా తగ్గించట్లేదు. సో ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సింది చేస్తామో ఎప్పుడైనా చేయొచ్చు అది. ఎందుకంటే గవర్నమెంట్ ఇంకా నెక్స్ట్ 2 months ఏం లేవు, మ్యాక్రోస్ ఏం లేవు. సో డెఫినెట్గా ఏదన్నా పాజిటివ్ న్యూస్ వస్తుందని మార్కెట్ కూడా చూస్తోంది. అందుకే రేంజ్ బౌండ్లోనే ఉంటుంది కానీ పడట్లేదు. సో డెఫినెట్గా టైం హ్యాస్ కమ్. అంటే 5 times బోర్డర్ టచ్ అయింది. 22,800 టచ్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది. ఇంకా అదే సపోర్ట్ అనుకోవచ్చు. డెఫినెట్గా ఆ సపోర్ట్ మ్యాక్సిమం కట్ అయింది అనుకోండి 22,500, అంతకంటే రాకపోవచ్చు. ఎక్కడో చోట ఇప్పుడు అతి తొందరలో మార్కెట్ యూటర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ అండి.